వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు ధృతరాష్ట్రుడి పుత్రుడు వైశ్యానందనుడు యూత్సుడు పాండవ సైన్యంలోనికి ఎందుకు చేరారు, అలాగే కురుక్షేత్ర యుద్ధంలో మొదటి విజయం భీమసేనుడికి ఎలా దక్కింది అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం భీమసేనుడికి మొదటి విజయం దక్కిన తర్వాత యుద్ధం అనేది హోరాహోరీగా జరిగింది. అది ఎలా జరిగింది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మొట్టమొదటి విజయాన్ని సాధించి భీమసేనుడు రెట్టించిన పరాక్రమంతో శంఖం జగద్భయంకరంగా ఊదుతూ పాండవ బలం అంతా పొంగిపోతూ తను పొగుడుతూ ఉంటే సముద్రంలో మందార పర్వతం ప్రవేశించినట్లు లోపలికి చొచ్చుకుని పోయాడు యుద్ధభూమిలోనికి భీమసేనుడు. వెంటనే ఆ మహావీరుడు రథం వెంట తమ తమ రథాలను పరుగులు తీస్తూ నకుల సహదేవ దుష్టజుమ్న అభిమన్యు ఉపపాండవులు అందరూ శత్రు సైనికుల్ని చిన్నభిన్నం చేస్తూ భీష్ముడు పనిన మానుష వ్యూహాన్ని భేదించుకుంటూ కౌరవ సైన్యంలోనికి ప్రవేశించారు. వెంటనే భీష్ముడు తన రథాన్ని భీమసేనాదుల మీదకి మళ్లించడం చూసి కృష్ణార్జునిద్దరూ మెరుపు మెరిసేంతలో వచ్చి భీష్ముని అటు వెళ్ళనివ్వకుండా ప్రతిఘటించారు. ఉభయ సైన్యాలు చాలా హోరాహోరైన యుద్ధాన్ని చేసాగించారు. కృతవర్మ కృతాంధ్రుల పాండవ సైన్యాన్ని నిర్దహించడం చూసి భీకర పరాక్రముడే కృష్ణుడు తమ్ముడు సాత్యకి శతశతోముఖ పరంపరలతో అతను ముంచి తేల్చుతూ ఎదుర్కొన్నాడు. సాత్యకి కృతవర్మల యుద్ధం మహద్భయంకరంగా కొనసాగింది. కొదమసింగంలా సింహనాదం చేస్తూ కొత్త పెళ్లి కొడుకైన అభిమన్యుడు ప్రళయాగ్ని ప్రభను వెదజల్లుతూ ఎక్కడ చూసినా తానే సాక్షాత్కరిస్తూ కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడసాగాడు అభిమన్యుడు. అలాగే శరాసందర మహాకోవిదుడే ధర్మరాజు శల్య మహారాజును మార్కొన్నాడు. జరాసందరు కుమారుడైన సహదేవ భూపాలుడు భీమసేనుడు తల ఊచి తన్ను చూసి ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తుండగా సింహనాదం చేస్తూ శరపరంపరలతో శత్రుకోటలను చీల్చివేస్తూ దుర్నిక్ష ప్రతాపుడై భురిశ్రవసుని ఓర్చి నిలిచాడు. దుర్యోధనుడి మిత్రుడైన అలంబసుడనే రాక్షసరాజు తన సైన్యంతో మాయాయుద్ధం ప్రారంభించి పాండవ సైనికులను తికమక పెట్టడం చూసి చతుర్దశ భువనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడేట్టు పెడబొబ్బలు పెట్టి బలశౌర్య తేజోభిరాముడైన ఘటోత్కచుడు తన అనుచరులతో కలిసి అలసంబుని మాయాజాలమంతటిని మాయించి ఆ రాక్షసుని తలపడి భయంకరంగా యుద్ధం చేసాగాడు ఘటోత్కచుడు అలసంబునితో. విరాటరాజు కంసపుత్రుడైన భగదత్తుని మార్కొన్నాడు. శిఖండి అశ్వత్థామపై గవిశాడు. కేకయరాజు కృపాచారుని తలపడ్డాడు. ద్రుపద మహారాజు సైంధోని బాణవర్షంలో ముంచి తేల్చుతూ గంగవెర్రెలెత్తించసాగాడు. అలాగే యుధామన్యుడు కర్ణుని కొడుకైన వికర్ణుని ఎదిరించాడు. యదువీరుడైన చేకీతానాడు సుశర్మను ఓర్చి నిలువర్చాడు. ఉప పాండవులు పంచాగ్నుల ప్రకాశిస్తూ శకుని కాంబోజరాజు శుతయను తలపడి నిర్వీర్యం చేయసాగారు వాళ్ళ ఐదుగురు కలిసి. అర్జున పుత్రుడైన ఈరావంతుడు శస్త్ర విద్యా నైపుణ్యం ఏర్పడేట్టు పరిభ్రమిస్తూ శత్రువులను బాణానికి 100 మంది చొప్పున నేల కూలుస్తూ సోదరులైన ఉప పాండవులకు రక్షకుడుగా నిలిచాడు. కుంతిభోజ మహారాజు ఆ మహావీరుని కుమారుని పురజిత్తు కలిసి విందుని అనువిందుని తలపడి ఘోర సంగ్రమం చేయడం మొదలుపెట్టారు. ఉత్తరుడు దీర్ఘబాహుని ఎదిరించి క్రూర శస్త్రాలతో నొప్పించసాగాడు. ధృతరాష్ట్ర పుత్రుడైన యుయుత్సుడు శకుని తనుజుడైన ఉలుకుని ఎదిరించాడు. ఈరోజు ఈ వీడియోలో మనం మొట్టమొదటి విజయం భీమసేనుడికి దక్కిన తర్వాత మిగతా వాళ్ళందరూ కురుక్షేత్ర యుద్ధంలో ఎలా తలపడసాగారో తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో మనం తాత మనవల యుద్ధం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.